హాయ్ గైస్, మళ్ళీ మా ఛానల్ సెంటర్స్కి స్వాగతం. మీ వెల్త్ పార్ట్నర్, మై నేమ్ ఇస్ జాన్. మీరు చూస్తున్నది ఎస్ఎంసి సిరీస్. ఈ ఎస్ఎంసి సిరీస్లోని 13 వీడియోల్లో ఇదొకటి. ఈ సిరీస్లోని 13 ఎగ్జామ్లలో ఇది కామన్ డెరివేటివ్ ఎగ్జామ్ కోసం తయారు చేస్తున్న వీడియో. ఇప్పుడు వరకు మనం ఈక్విటీ డెరివేటివ్ బుక్ నుండి 2 చాప్టర్లు కవర్ చేశాం. ఇప్పుడు మనం కవర్ చేయబోయే చాప్టర్ నంబర్ 3, ఇంట్రడక్షన్ టు ఫార్వర్డ్ అండ్ ఫ్యూచర్స్. అయితే ఈరోజు మనం ఈ చాప్టర్లో ఏమేం నేర్చుకుంటామో చూద్దాం. ఈ చాప్టర్ చదివిన తర్వాత మీరు తెలుసుకోవాల్సింది ఫార్వర్డ్, ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అంటే ఏమిటి, మనం ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అంటే ఏమిటి, ఫ్యూచర్ కాంట్రాక్ట్ అంటే ఏమిటి అనేది చూస్తాం. ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ కు సంబంధించిన టెర్మినాలజీ గురించి మాట్లాడతాం. అలాగే ఫ్యూచర్ కాంట్రాక్ట్ లో P&L ఎలా లెక్కించాలి, లాభాలు ఎలా వస్తాయి, నష్టాలు ఎలా వస్తాయి అనేది చూస్తాం. ఫ్యూచర్ కాంట్రాక్ట్ ప్రైసింగ్ ఎలా జరుగుతుంది దాని గురించి కూడా తెలుసుకుంటాం. చివరగా ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ను స్పెక్యులేటర్స్, హెడ్జెస్, ఆర్బిట్రాజెస్ ఎలా ఉపయోగిస్తారు అనేది కూడా చూస్తాం. అయితే ఆర్బిట్రాజర్లు ఫ్యూచర్స్ని ఎలా ఉపయోగిస్తారు, స్పెక్యులేటర్లు ఎలా ఉపయోగిస్తారు, హెడ్జర్లు ఫ్యూచర్స్ని ఎలా హెడ్జ్ చేస్తారు అన్నదాన్ని కూడా మనం తెలుసుకుంటాం. మరి స్టార్ట్ చేద్దాం. NISM సిరీస్ 3లోని కామన్ డెరివేటివ్స్ ఎగ్జామ్లోని ఫస్ట్ బుక్ అంటే ఈక్విటీ డెరివేటివ్స్లోని 3వ అధ్యాయం ఇంట్రడక్షన్. మరి ఫార్వర్డ్ మరియు ఫ్యూచర్స్. ముందుగా మనం ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ పరిచయం గురించి మాట్లాడుకుందాం. మనం ముందుగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అంటే ఏమిటి. ఇది 2 పార్టీల మధ్య చేసుకునే ఒప్పందం. 2 పార్టీలు కలిసి భవిష్యత్తులో ఏదైనా కొనుగోలు లేదా అమ్మకం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, అంటే ఒక నిర్దిష్ట ఆస్తిని భవిష్యత్తులో కొనుగోలు లేదా అమ్ముతామని, అలాగే ముందే నిర్ణయించిన ధరకు ఈరోజు నిర్ణయించే ధర ఒప్పందం చేసుకుంటే ఆ లావాదేవీని, ఆ ఒప్పందాన్ని మనం ఫార్వర్డ్ అంటాం. ఫార్వర్డ్ ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారు అంటే కమాడిటీల్లో, ఫారిన్ ఎక్స్చేంజ్లో, కరెన్సీలో, ఇంట్రెస్ట్ మార్కెట్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒక ఉదాహరణ ద్వారా మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. అంటే ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అనేది ఏమిటో. కానీ ఫార్వర్డ్ కాంట్రాక్ట్‌కు ముందు మనం క్యాష్ కాంట్రాక్ట్ అంటే ఏమిటో చూడాలి. కాబట్టి ఊహించండి, మీ ముందే ఉదాహరణ ఉంది. మీరు ఊహించండి, నేను 11 ఫిబ్రవరి 2024న మీరొక గోల్డ్ స్మిత్ దగ్గర 1 గ్రాము బంగారం కొనాలి. ఆ రోజు మార్కెట్‌లో 24 క్యారెట్ బంగారం ధర గ్రాముకు రూ. 62 ఉంది. ఆ గోల్డ్ స్మిత్ కూడా మీకు ఈ ధరకు బంగారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే మీరు అతనికి గ్రాముకు రూ. 62,130 ఇచ్చారు మరియు బంగారం డెలివరీ తీసుకున్నారు. అందుకే ఇది ప్యూర్ క్యాష్ మార్కెట్ లావాదేవీ. ఈ ధరను మనం స్పాట్ ప్రైస్ అంటారు. ఇది పూర్తిగా సింపుల్ క్యాష్ లావాదేవీ అనింది. ఇక్కడ మీరు రూ. 62,030 గోల్డ్ స్మిత్‌కి ఇచ్చారు మరియు మీరు 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం కొనుగోలు చేశారు. ఇది క్యాష్ లావాదేవీకి ఒక ఉదాహరణ. ఇప్పుడు నేను ఫార్వర్డ్ లావాదేవీ అంటే ఏమిటో చెరకాను. ఇప్పుడు చూడండి, ఇదే ఉదాహరణను నేను తీసుకుంటాను. అనుకోండి, మీరు బంగారం డెలివరీ తీసుకోవాలని అనుకోవటం లేదు. ఈరోజు అంటే 11 తేదీన మీకు అవసరం లేదు. కానీ మీకెప్పుడు కావాలి అంటే ఒక నెల తర్వాత కావాలి. అప్పుడు గోల్డ్ స్మిత్ ఏం చేశాడంటే మీకొక ధరను కోట్ చేశాడు. రూ. 62,337 10 గ్రాముల బంగారం కోసం. ఎందుకంటే మీరొక నెల తర్వాత ధర అడుగుతున్నారు కాబట్టి అతను కూడా ఒక నెల తర్వాత ధరను చెబుతున్నాడు. ఇది సహజమే. ఒక నెలలో ధరలో కొంత మార్పు రావచ్చు. కానీ గోల్డ్ స్మిత్ మీకు బంగారం ఒక నెల తర్వాత ఇవ్వబోతున్నాడు కాబట్టి కొంచెం ఎక్కువ ధరను కోట్ చేశాడు. మీరు ఆ ధరకు అంగీకరించారు. అంటే మీరు ఫార్వర్డ్ ప్రైస్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అంతే, మీరు ముందుకు వెళ్ళిపోతారు. దీనికి మనం ఇలా అంటాం. మీరొక ఫార్వర్డ్ కాంట్రాక్ట్ కొనుగోలు చేశారు మరియు మీరు లాంగ్ ఫార్వర్డ్ పొజిషన్‌లో ఉన్నారు. అంటే మీరు కొనుగోలు చేశారు కాబట్టి లాంగ్ అంటే కొనుగోలు చేయడం. మీరొక లాంగ్ ఫార్వర్డ్ అయ్యారు. అంటే మీరు ఈ కాంట్రాక్ట్‌లో బాయింగ్ పొజిషన్ తీసుకున్నారు. అక్కడ మీరు ఈ కాంట్రాక్ట్‌ను కొనుగోలు చేశారు. అక్కడ గోల్డ్ స్మిత్‌కు సోల్డ్ పొజిషన్ ఉంది. అంటే అతనికి సెల్ పొజిషన్ ఉంది. అతనికి షార్ట్ పొజిషన్ ఉంది కదా! ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఇప్పటివరకు డబ్బు లేదా బంగారం ఎలాంటి మార్పిడి జరగలేదు ఈ సమయంలో. ఇప్పటివరకు ఇక్కడ డబ్బు మార్పిడి జరగలేదు. బంగారం మార్పిడి కూడా జరగలేదు. కేవలం ఒప్పందం మాత్రమే. మీరొక ట్రాన్సాక్షన్‌లోకొచ్చారు. డెలివరీకి ఒక నెల తర్వాత మీకు రూ. 62,316 విలువైన 10 గ్రాముల బంగారం డెలివరీగా వస్తుంది. అంటే మీరు 10 గ్రాముల బంగారం తీసుకుంటారు మరియు రూ. 62,316 ఒక నెల తర్వాత అతనికి ఇస్తారు. ఇది మీ లాంగ్ పొజిషన్. ఇక్కడ గోల్డ్ స్మిత్‌కు షార్ట్ పొజిషన్ ఏర్పడింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక నెల తర్వాత మీరొచ్చారు. గోల్డ్ స్మిత్‌కు రూ. 62,337 ఇచ్చారు. అలాగే మీరు 10 గ్రాముల బంగారం తీసుకున్నారు. ఇది కాంట్రాక్ట్‌లో భాగంగా ఉన్నట్లే. ఇదొక ఫార్వర్డ్ కాంట్రాక్ట్. ఇక్కడ 2 పార్టీలు కాంట్రాక్ట్‌లో చెప్పిన షరతులను, అండర్‌లయింగ్ ఆస్తి విలువ ఏదైనా సరే డెలివరీ సమయానికి పాటించాల్సిందే. అంటే చెప్పాలంటే డెలివరీ సమయానికి అంటే డెలివరీ టైంలో అప్పుడు బంగారం విలువ ఏదైనా ఉన్నా మీరు 10 గ్రాముల బంగారం తీసుకోవాల్సిందే. రూ. 6,02,337 ధరకు. అదే ధరకు మీరు ఆ 10 గ్రాముల బంగారం తీసుకోవాలి.
ఇది ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ గురించి. ఆశిస్తున్నాను మీకిది అర్థమైంది. ఇప్పుడు ఫీచర్స్ గురించి మాట్లాడతాను. అంటే ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ యొక్క ముఖ్యమైన లక్షణాలేమిటి? ఇది పరీక్షల్లో చాలా సార్లు అడిగే ప్రశ్న. అంటే ఈ కాంట్రాక్ట్ 2 పార్టీల మధ్య జరుగుతుంది. 2 పార్టీల మధ్య కాంట్రాక్ట్ కుదురుతుంది. అందులో ధర, పరిమాణం, క్వాలిటీ, డెలివరీ సమయం, సెటిల్మెంట్ విధానం ఇవన్నీ కూడా మీరు కాంట్రాక్ట్‌లో ప్రవేశించే రోజునే ముందే నిర్ణయించబడతాయి. మీరు కాంట్రాక్ట్‌లో ప్రవేశించే రోజునే ఈ అన్ని విషయాలు ముందే నిర్ణయించబడి ఉంటాయి. అంటే చెప్పాలంటే ఫార్వర్డ్‌లు ద్వైపాక్షికంగా ఓవర్ ది కౌంటర్ ట్రాన్సాక్షన్‌లు. ఇవి ఓటీసీ ట్రాన్సాక్షన్‌లు. అంటే ఓవర్ ది కౌంటర్ ట్రాన్సాక్షన్‌లనమాట. ఇక్కడ ఎలాంటి స్టాక్ ఎక్స్‌చేంజ్ సంబంధం లేదు. కాబట్టి ఇవి ప్యూర్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్. ఇక్కడ స్టాక్ ఎక్స్‌చేంజ్ ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు ఫార్వర్డ్‌ల ప్రధాన పరిమితుల గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్‌కు కొన్ని పరిమితులున్నాయి. మొదటిది లిక్విడిటీ రిస్క్. ఇక్కడ ఒక లిక్విడిటీ రిస్క్ ఉంది. లిక్విడిటీ అంటే ఏమిటంటే మార్కెట్ పార్టిసిపెంట్లు కావలసిన పరిమాణంలో అండర్లయింగ్ అసెట్‌ను కొనుగోలు చేయడం లేదా అమ్మడం చేయలేకపోవడం. అంటే మీరు డిజైన్ చేసిన పరిమాణంలో అండర్లయింగ్ ఎసెట్‌ను కొనుగోలు చేయలేకపోతే లేదా అమ్మలేకపోతే అక్కడున్న ఇబ్బందిని లిక్విడిటీ రిస్క్ అంటారు. ఎందుకంటే ఈ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అన్నీ టైలర్ మేడ్ కాంట్రాక్ట్స్ అవుతాయి. మరియు టామ్ కాంట్రాక్ట్ అనేది ముందే నిర్ణయించబడుతుంది. అందుకే సాధారణంగా చూస్తే ఇతర మార్కెట్ పార్టిసిపెంట్లు అందులో పాల్గొనాలని ఆసక్తి చూపించరు. కాబట్టి ఫార్వర్డ్‌లనేవి లిస్టెడ్ కాంట్రాక్ట్స్ కావు. ఇవి ఎలాంటి లిస్ట్‌లో ఉండవు, ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ చేయబడవు. అందుకే ఇతర మార్కెట్ పార్టిసిపెంట్లకు ఈ కాంట్రాక్ట్స్‌ను సులభంగా యాక్సెస్ చేయడం కొంత కష్టంగా మారుతుంది. అందుకే ఇక్కడ లిక్విడిటీ సమస్య ఉంది. ఇవి టైలర్ మేడ్ కాంట్రాక్ట్స్ మరియు ఎక్స్‌చేంజ్‌లో అందుబాటులో ఉండవు. అందువల్ల ఇక్కడ కొంత లిక్విడిటీ సమస్య వస్తుంది. అందుకే కొన్నిసార్లు ఏమవుతుందంటే పార్టీలకిది చాలా కష్టంగా కూడా మారిపోతుంది. అంటే ఫార్వర్డ్ కాంట్రాక్ట్ నుండి కాంట్రాక్ట్ మెచ్యూరిటీకి ముందు ఎగ్జిట్ అవ్వడం. అంటే కాంట్రాక్ట్ మెచ్యూరిటీకి ముందు మీరు ఎగ్జిట్ అవ్వాలనుకుంటే మీరు ఎగ్జిట్ అవ్వలేరు. అక్కడ లిక్విడిటీ సమస్య ఉంది. అదే ఒక ప్రధాన పరిమితి. ఫార్వర్డ్ విషయంలోకొస్తే ఇప్పుడు కౌంటర్ పార్టీ రిస్క్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, కౌంటర్ పార్టీ రిస్క్ అంటే మీరీరోజు ఒప్పందం చేసుకున్నారు, కానీ ఎదురు పార్టీ ఒప్పందాన్ని నిలబెట్టుకోలేదు. ఆ సమయంలో అంటే గోల్డ్ డెలివరీ ఇవ్వాల్సినప్పుడు ఎదురు పార్టీ మీకు బంగారం ఇవ్వలేదు లేదా మీరు తీసుకోవడానికి రాలేదు. అందువల్ల కౌంటర్ పార్టీ రిస్క్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్‌లో కూడా ఉంటుంది. ఇప్పుడు ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఎందుకు రూపొందించబడ్డాయంటే ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్‌లో ఉన్న పరిమితులను అధిగమించడానికి. అంటే ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్‌లో ఉన్న పరిమితులు ఉదాహరణకు లిక్విడిటీ పరిమితి మరియు కౌంటర్ పార్టీ రిస్క్ వంటి పరిమితులు. ఈ 2 పరిమితులను కవర్ చేయడానికి, అధిగమించడానికి ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ రూపొందించబడ్డాయి. అయితే ఫ్యూచర్ కాంట్రాక్ట్ అంటే ఏమిటి? ఇది కూడా ఒక ఒప్పందమే. కానీ ఇదొక ఆర్గనైజ్డ్ ఎక్స్‌చేంజ్ ద్వారా జరిగే ఒప్పందం. అంటే ఇదొక ట్రాన్సాక్షన్. ఇందులో 2 పార్టీలు లావాదేవీ చేస్తాయి. ఇది అలాంటి ఒప్పందం. ఇందులో 2 పార్టీలు గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్‌చేంజ్ ద్వారా లావాదేవీ చేస్తాయి. ఒక నిర్దిష్ట మొత్తంలో కమోడిటీలు లేదా ఫైనాన్షియల్ అసెట్స్‌ను భవిష్యత్తు తేదీన ఒక నిర్దిష్ట ధరకు కొనుగోలు చేయడానికి. అంటే చెప్పాలంటే 2 పార్టీలు ఈ ఒప్పందంలో భాగస్వాములవుతాయి. అన్ని విషయాలు ఫార్వర్డ్ కాంట్రాక్ట్‌లో ఉంటాయి. కానీ ఇవి కేవలం ఒకే గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్‌చేంజ్ ద్వారా మాత్రమే జరుగుతాయి. అందువల్ల ఫ్యూచర్స్ అనేవి ప్రామాణికంగా ఉంటాయి. అందువల్ల మనం చెప్పొచ్చు ఫ్యూచర్స్ అనేవి ఒక ప్రామాణికమైన ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్. ఇవి గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో ట్రేడ్ అవుతాయి. ఇప్పుడు మనం ఫ్యూచర్స్ మరియు ఫ్యూచర్ కాంట్రాక్ట్‌ల లక్షణాలు ఏమిటో చూద్దాం. చూడండి, ఇది 2 పార్టీల మధ్య ఒప్పందం ఎక్స్‌చేంజ్ ద్వారా జరుగుతుంది. నేను చెప్పినట్లుగా ఇది సెంట్రలైజ్డ్ ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్ అంటే ఎక్స్‌చేంజ్. ఇక్కడ ఒకే సెంట్రలైజ్డ్ ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్ ఉంటుంది. ధర నిర్ణయం కొనుగోలుదారులు, అమ్మకందారుల పరస్పర చర్య ద్వారా జరుగుతుంది. అంటే ఒక కాంట్రాక్ట్‌లో మీరు కొనుగోలుదారుగా లేదా అమ్మకందారుగా ఉంటారు. అక్కడే ధర నిర్ణయం జరుగుతుంది. డిమాండ్ మరియు సరఫరా కారణంగా మార్జిన్ 2 పార్టీల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. మీరు కాంట్రాక్ట్‌ను కొనుగోలు చేసినా, అమ్మినా మీరు మార్జిన్ చెల్లించాల్సిందే. ఫ్యూచర్ కాంట్రాక్ట్‌లో నేడు నిర్ణయించబడిన పరిమాణం కూడా చాలా ప్రామాణికంగా ఉంటుంది. అంటే నేడు ఏ పరిమాణం నిర్ణయించబడుతుందో అదే ఉంటుంది. అలాగే నేడు నిర్ణయించబడిన నాణ్యత కూడా అదే రోజు నిర్ణయించబడుతుంది. అంటే ఏ నాణ్యతపై ఏ సరుకు తీసుకోవాలో కూడా నేడు నిర్ణయించబడుతుంది. ఇప్పుడు మనం ఫ్యూచర్ కాంట్రాక్ట్‌ల పరిమితుల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు పరిమితుల విషయానికి వస్తే ఫ్యూచర్స్ అనేవి ఎక్స్‌చేంజ్ ద్వారా పరిచయం చేయబడిన ప్రామాణిక కాంట్రాక్ట్‌లు కావడం వల్ల కొన్ని పరిమితులు ఉంటాయి. ముఖ్యంగా పరిమిత మెచ్యూరిటీ విషయంలో. మరి ఆ పరిమితులు ఏమిటో చూద్దాం. పరిమితమైన అండర్లయింగ్ ఎసెట్ ఉండొచ్చు. కాంట్రాక్ట్ డిజైన్‌లో కొంత ఫ్లెక్సిబిలిటీ లేకపోవచ్చు. అంటే కాంట్రాక్ట్ డిజైన్‌లో స్వేచ్ఛ తక్కువగా ఉంటుంది.
అలాగే కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎం సెటిల్మెంట్ కూడా ఉంటుంది. అంటే మార్క్ టు మార్కెట్ ప్రతిరోజు సెటిల్ అవుతుంది. ఫ్యూచర్స్‌లో రాబోయే చాప్టర్లలో మనం ఎం అంటే ఏమిటి, మార్కెట్ టు మార్కెట్ అంటే ఏమిటి అనేది చదువుతాం. ఈ విధంగా కొంత ఖర్చు కూడా పెరుగుతుంది. కాబట్టి ఇదొక చిన్న పరిమితి ఫ్యూచర్ కాంట్రాక్ట్‌కు. ఇప్పుడు నేనొక ఉదాహరణ ద్వారా మీకు కాంట్రాక్ట్ స్పెసిఫికేషన్స్ ఏమిటో వివరించడానికి ప్రయత్నిస్తాను. ఉదాహరణకు నిఫ్టీ ఉంది కదా, నిఫ్టీ ఫ్యూచర్ ఉంది. దాని కోడ్స్‌ను నేను మీకు వివరించడానికి ఇక్కడ ప్రయత్నిస్తున్నాను. నిఫ్టీ ఫ్యూచర్స్‌కు సంబంధించిన కోడ్స్ నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ ఎన్ఎస్‌సి వెబ్‌సైట్‌లో ఇవ్వబడ్డాయి. నేటి తేదీ అక్టోబర్ 3, 2024. ఇది ఇన్‌స్ట్రుమెంట్ టైప్. దీనిని మనం ఇండెక్స్ ఫ్యూచర్స్ అంటాం. అంటే ఇండెక్స్‌కు ఫ్యూచర్ ఉండొచ్చు, నేను మీకు చెప్పినట్లే. అండర్‌లయింగ్ అసెట్ నిఫ్టీ 50. ఈ కాంట్రాక్ట్ ఎక్స్‌పైరీ డేట్ అక్టోబర్ 3, అంటే మనం ఈ కోడ్స్‌ను చూస్తున్న తేదీ కూడా అదే. అక్టోబర్ 3, 2024 నాడు మనం ఈ కోడ్స్‌ని చూస్తున్నాం. దీని కాంట్రాక్ట్ ఎక్స్‌పైరీ డేట్ అక్టోబర్ 31, 2024. ఓపెన్ ప్రైస్ అంటే నేడిది 25,670 వద్ద ఉంది. హైయెస్ట్ ప్రైస్ ఇది వెళ్ళింది 25,808 వరకు. లోయెస్ట్ ప్రైస్ నిఫ్టీ వెళ్ళింది 25,440 వరకు. క్లోజింగ్ ప్రైస్ అయ్యింది 25,475 వద్ద. అలాగే ట్రేడ్ అయిన కాంట్రాక్ట్ల సంఖ్య కూడా ఉంది. అంటే నేడు ఎంతమంది కాంట్రాక్టు ట్రేడ్ అయ్యాయో, ఎంతమంది కొనుగోలు చేశారో, ఎంతమంది అమ్మకాలు చేశారో తెలుసుకోవచ్చు. అంటే ఇవే నేడు ట్రేడ్ అయిన కాంట్రాక్ట్ల సంఖ్య. 1,17,08,500 కాంట్రాక్టులు ట్రేడ్ అయ్యాయి. ట్రేడింగ్ డే టర్నోవర్ ఇక్కడ లాక్స్‌లో చూపించబడింది. దాదాపు 30 లక్షల టర్నోవర్ ఇక్కడ ఇవ్వబడింది. అంటే ఇది టర్నోవర్ మరియు అండర్‌లయింగ్ విలువ. ఇది ఇక్కడ రూ. 25,250. ఇది ఒక విధంగా ఓవర్‌వ్యూ కాంట్రాక్ట్ స్పెసిఫికేషన్స్ గురించి చెప్పబడింది. ఇప్పుడు నేను మీకు ఫ్యూచర్ మార్కెట్‌కు సంబంధించిన కొన్ని పదజాలం చెబుతాను. మొదటిగా స్పాట్ ప్రైస్‌ను అర్థం చేసుకుందాం. స్పాట్ ప్రైస్ అంటే క్యాష్ మార్కెట్‌లో ఉన్న ఏదైనా వస్తు యొక్క ధర. అంటే క్యాష్ మార్కెట్‌లో నిఫ్టీకి ఎంత ధర ఉంది, దాన్ని మనం స్పాట్ ప్రైస్ అంటాం. నిఫ్టీ క్యాష్ మార్కెట్‌లో ఎంత ఉంది, అదే స్పాట్. అలాగే ఎస్బీఐ బ్యాంక్ క్యాష్ మార్కెట్‌లో ఎంత ఉంది, దాన్ని కూడా స్పాట్ ప్రైస్ అంటారు. ఏదైనా ఫైనాన్షియల్ అసెట్ క్యాష్ మార్కెట్‌లో ఉన్న ధరను మనం స్పాట్ ప్రైస్ అంటాం. ఇప్పుడు మనం ఫ్యూచర్ ప్రైస్‌కొస్తాం. చూడండి, ప్రైస్ మరియు ఫ్యూచర్ కాంట్రాక్ట్ అంటే ఫ్యూచర్ మార్కెట్‌లో నేను మీకు చెప్పినట్టు 11 నెలల కాంట్రాక్ట్ ఉంటే ఆ నిర్దిష్ట అసెట్‌కి ఆ సమయంలో ఉన్న ధరే ఫ్యూచర్ ప్రైస్ అవుతుంది. కాంట్రాక్ట్ సైకిల్ అంటే కాంట్రాక్ట్ ఎంత నెలల పాటు ఉంటుంది అనేది. అంటే అది ఎంత నెలల కాంట్రాక్ట్ అయితే అదే కాంట్రాక్ట్ సైకిల్ అవుతుంది. ఈ ఎక్స్‌పైరేషన్ డే అంటే డెరివేటివ్ కాంట్రాక్ట్ ముగిసే రోజు. అదే కాంట్రాక్ట్‌కి చివరి ట్రేడింగ్ డే. అంటే ఆ రోజు డెరివేటివ్ కాంట్రాక్ట్ ముగిసిపోతుంది, ఎక్స్‌పైర్ అవుతుంది. మీరు లాంగ్ పొజిషన్‌లో ఉంటే ఆ పొజిషన్ నుంచి బయటపడాలంటే స్క్వేర్ ఆఫ్ చేయాలి. అంటే తదుపరి కాంట్రాక్ట్‌ను కొనాలి. లేదా మీకు షార్ట్ పొజిషన్ ఉంటే కొనుగోలు చేయాలి. అప్పుడు ఆ పొజిషన్ స్క్వేర్ అవుతుంది. తర్వాత మీరు అందుబాటులో ఉన్న కాంట్రాక్ట్‌ను షార్ట్ చేయాలి. టిక్ సైజ్ అంటే ధర కొటేషన్‌లో అనుమతించే కనిష్ట మార్పు. ఎక్స్‌చేంజ్ టిక్ సైజ్‌లను నిర్ణయిస్తుంది మరియు అవి కాంట్రాక్ట్ ఆధారంగా ఉంటాయి. ప్రత్యేకంగా నిఫ్టీకి టిక్ సైజ్ ఎంతుండాలి అంటే ధర 10 పైసలకో 50 పైసలకో మారుతుందని స్పెసిఫికేషన్లు ఉంటాయి. ప్రతి అసెట్‌కి ప్రతి షేర్‌కి కూడా వేర్వేరు టిక్ సైజ్ ఉండొచ్చు. నిఫ్టీకి వేర్వేరు టిక్ సైజ్ ఉండొచ్చు. దీనినే టిక్ ప్రైస్ అంటారు. ఇప్పుడు మనం కాంట్రాక్ట్ సైజ్ మరియు కాంట్రాక్ట్ విలువ గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఫ్యూచర్ కాంట్రాక్ట్‌లు లాట్స్‌లో ట్రేడ్ అవుతాయి. అంటే ఇవి లాట్స్‌లో ట్రేడింగ్ చేయబడతాయి. ఫ్యూచర్ కాంట్రాక్ట్‌లన్నీ లాట్స్‌లో ట్రేడ్ అవుతాయి. కాంట్రాక్ట్ విలువను తెలుసుకోవాలంటే మనం ధరను, కాంట్రాక్ట్ మల్టిప్లయర్‌ను, లాట్ సైజ్‌ను గుణించాలి. అంటే నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, ఈరోజు నేను మాట్లాడితే ఎస్బీఐ క్యాష్ మార్కెట్‌లో ధర రూ. 1000 ఉంది. ఇప్పుడు నేను మీకు చెప్పాలంటే ఎస్బీఐ ఫ్యూచర్ అంటే ఒక నెల తర్వాతి ఫ్యూచర్ ధర రూ. 1015 ఉంది. కానీ అందులో లాట్ సైజ్ 1000 అంటే ఆ ఫ్యూచర్ కాంట్రాక్ట్‌లో 1000 షేర్లుంటాయి. ఇదే లాట్ సైజ్ అని అంటారు. అక్కడ అంటే మీరు ఎస్బీఐ ఫ్యూచర్ కొనాలంటే మీరు 1000 ఎస్బీఐ షేర్లు కొనాలి. అంటే ఇది 1000 లాట్ అయింది. ఈ లాట్ సైజ్ ఎంత ఉండాలి అనేది సెబీ నిర్ణయిస్తుంది. ఇప్పుడు మనం బేసిస్ గురించి మాట్లాడుకున్నాం. చూడండి, స్పాట్ ప్రైసు మరియు ఫ్యూచర్ ప్రైస్ మధ్య ఉన్న తేడాను బేసిస్ అంటారు. ఒక ఫైనాన్షియల్ అసెట్‌లో స్పాట్ ప్రైసు మరియు ఫ్యూచర్ ప్రైస్ మధ్య తేడా ఉండొచ్చు. సాధారణంగా ఫ్యూచర్ ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. స్పాట్ ప్రైస్. కాబట్టి ఈ తేడాను బేసిస్ అంటారు మరియు దీనిపై ప్రశ్న రావచ్చు. కాబట్టి ఇది కొంచెం గమనించాల్సిన విషయం. ఫ్యూచర్ ప్రైస్ స్పాట్ ప్రైస్ కంటే ఎక్కువగా ఉంటే, ఇప్పుడే నేను ఇచ్చిన ఉదాహరణలో ఎస్బీఐని తీసుకుంటే, ఎస్బీఐ క్యాష్ మార్కెట్‌లో రూ. 1000 ఉంది. కానీ ఫ్యూచర్ మార్కెట్‌లో రూ. 1010 ఉంది. అంటే రూ. 10 ఎక్కువగా ఉంది. అందువల్ల ఆ సందర్భంలో ఫ్యూచర్ ప్రైస్ స్పాట్ ప్రైస్ కంటే ఎక్కువగా ఉంటే, అప్పుడు ఆ ఆస్తికి బేసిస్ నెగెటివ్ అవుతుంది. అప్పుడు మనం బేసిస్‌ని ఏమని పిలుస్తాం?
ఫ్యూచర్ ప్రైస్ ఎక్కువగా ఉంటే మనం బేసిస్‌ను నెగెటివ్ అని పిలుస్తాం. అలాగే స్పాట్ ప్రైస్ ఎక్కువగా ఉంటే స్పాట్ ప్రైస్ ఫ్యూచర్ ప్రైస్ కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు ఆ ఆస్తికి బేసిస్ పాజిటివ్ అవుతుంది. ఇది ధాన్యం నిలువ పెట్టే విషయానికి సంబంధించినది మరియు ఈ ప్రశ్న పరీక్షల్లో తరచూ వస్తుంటుంది. కాబట్టి మీరు దీన్ని కొంచెం చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం కోస్ట్ ఆఫ్ క్యారీ గురించి మాట్లాడుకుందాం. చూడండి, కోస్ట్ ఆఫ్ క్యారీ అంటే ఏమిటంటే ఇది ఫ్యూచర్ ప్రైస్ మరియు స్పాట్ ప్రైస్ మధ్య ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది. సాధారణంగా చెప్పాలంటే ఫ్యూచర్ ప్రైస్ మరియు స్పాట్ ప్రైస్ మధ్య ఉన్న ఈ సంబంధాన్ని మనకు ఇది తెలియజేస్తుంది. అంటే ఇది స్టోరేజ్ ఖర్చు, ఫైనాన్స్ కోసం చెల్లించే వడ్డీ మరియు డెలివరీ వరకు క్యారీ చేసే ఖర్చును కొలుస్తుంది. అంటే చెప్పాలంటే ఇదే అర్థం. ఈ కమోడిటీస్ మార్కెట్‌లో మీరు క్యారీ ఖర్చు చూసినప్పుడు ఎక్కువగా మీరు కమోడిటీస్ మార్కెట్‌లో చూస్తారు. మీరు డెలివరీ వరకు క్యారీ చేయడానికి చెల్లించిన వడ్డీని కలుపుతారు. ఇది ప్లస్ అవుతుంది. దానిలోంచి మైనస్ చేస్తారు. హోల్డింగ్ పీరియడ్‌లో వచ్చిన ఆదాయాన్ని, ఆ నిర్దిష్ట హోల్డింగ్ పీరియడ్‌లో మీకొచ్చిన ఆదాయాన్ని మీరు మైనస్ చేస్తారు. ఇక ఈక్విటీ డెరివేటివ్స్ విషయంలో క్యారీ ఖర్చు అంటే కొనుగోలుకు ఫైనాన్స్ చేయడానికి చెల్లించిన వడ్డీ మైనస్ డివిడెండ్ ఆదాయం. అంటే ఈక్విటీ డెరివేటివ్స్‌లో మీ క్యారీ ఖర్చు అంటే ఏమిటంటే మీరు ఫైనాన్స్ కోసం చెల్లించిన వడ్డీ. అంటే కొనుగోలుకు ఫైనాన్స్ చేయడానికి చెల్లించిన వడ్డీ మైనస్ డివిడెండ్ ఆదాయం. ఫైనాన్షియల్ డెరివేటివ్స్‌లో ఇది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ ద్వారా వివరించటానికి ప్రయత్నిస్తాను. ఒక షేర్ ధర రూ. 100 ఉంది క్యాష్ మార్కెట్‌లో. ఒక వ్యక్తి దాన్ని కొనాలనుకుంటున్నాడు. కానీ అతని దగ్గర డబ్బు లేదు. ఆ సందర్భంలో అతను ఆ రూ. 100ను 6% వడ్డీ రేటుతో అప్పుగా తీసుకుంటాడు. అంటే ఫ్యూచర్స్ మార్కెట్ కూడా ఈ మార్జిన్ మీదనే ట్రేడ్ అవుతోంది. మొత్తం రూ. 100 మీద. అంటే ఈ సందర్భంలో కూడా 6% మార్జిన్ ఉంది. అతను రూ. 100 మీద 6% మార్జిన్ తీసుకున్నాడంటే ఒక విధంగా అతను రూ. 100 అప్పుగా తీసుకున్నట్లే. 6% వడ్డీ రేటుకి. అనుకోండి, అతను ఈ షేర్‌ను ఒక సంవత్సరం పాటు హోల్డ్ చేస్తాడు మరియు అదే కంపెనీ 200% డివిడెండ్‌ను ఫేస్ వాల్యూలో ఇస్తుందని ఊహించండి. ఇప్పుడు అతను ఒక సంవత్సరంలో 6% ఇస్తున్నాడు. కానీ అతనికి 2% డివిడెండ్ కూడా వస్తుంది. అయితే దీని నెట్ కాస్ట్ ఆఫ్ క్యారీ ఎంత అయింది? ఇంట్రెస్ట్ చెల్లించిన మొత్తం మైనస్ డివిడెండ్ వచ్చిన మొత్తం. అంటే 6% ఇంట్రెస్ట్ చెల్లించాడు. మైనస్ 2% డివిడెండ్ వచ్చింది కాబట్టి కాస్ట్ ఆఫ్ క్యారీ రూ. 4 అవుతుంది. అందువల్ల బ్రేక్ ఈవెన్ ఫ్యూచర్ ప్రైస్ అందుకు ఎంతుండాలి అంటే 100కి రూ. 4. ఎందుకంటే ఇక్కడ రూ. 4 ఖర్చొస్తోంది. కాబట్టి ఇది గమనించాల్సిన విషయం ఏమిటంటే కాస్ట్ ఆఫ్ క్యారీ కూడా వేరు పార్టిసిపెంట్లకు వేరు రీతిలో ఉండొచ్చు. వేరు పార్టిసిపెంట్లకు వేరు కాస్ట్ ఆఫ్ క్యారీ ఉండవచ్చు. ఇక్కడ చూడండి, మార్జిన్ అకౌంట్ అంటే ఏమిటంటే మార్జిన్ అకౌంట్ ఎక్స్‌చేంజ్ సెటిల్‌మెంట్ కొంత ట్రేడ్స్‌ను సెటిల్ చేయడానికి, అలాగే తమను తాము రక్షించుకోవడానికి లేదా ఏదైనా కౌంటర్ పార్టీ డిఫాల్ట్ నుంచి తప్పించుకోవడానికి ఉపయోగిస్తారు. బ్రోకర్ ఒక మార్జిన్ వసూలు చేస్తారు. అలాగే బ్రోకర్లు కూడా మార్జిన్ వసూలు చేస్తారు తమ కస్టమర్ల నుండి కూడా. కాబట్టి ఇది మార్జిన్ అకౌంట్ అంటారు. బ్రోకర్ మార్జిన్ వసూలు చేస్తాడు మరియు బ్రోకర్ తన కస్టమర్ నుండి కూడా మార్జిన్ వసూలు చేస్తాడు. ఉదాహరణగా నేను చెప్పినట్టు. ఇదికి ముందిచ్చిన కొన్ని ఉదాహరణల్లో నేను మీకు వివరించాను. ఈ విధంగా ఈ విషయాలు పనిచేస్తాయి. అంటే ఇనీషియల్ మార్జిన్. ఇప్పుడు ఇనీషియల్ మార్జిన్ అంటే మనం ఫ్యూచర్ కాంట్రాక్ట్‌లో ప్రవేశించే సమయంలో మార్జిన్ అకౌంట్‌లో డిపాజిట్ చేయాల్సిన మొత్తం. మనము ఏదైనా ఫ్యూచర్ కాంట్రాక్ట్‌లోకి వెళ్ళినప్పుడు కాంట్రాక్ట్ యొక్క మొత్తం విలువను ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మనం కేవలం మార్జిన్ అంటే చిన్న మొత్తాన్ని మాత్రమే ఇవ్వాలి. ఉదాహరణకి నేను మీకు ఎస్‌బీఐ ఉదాహరణ ఇచ్చాను కదా! ఎస్‌బీఐ ప్రైస్ ప్రస్తుతం రూ. 1000 ఉంది. కాబట్టి మీరు 100 షేర్లు కొనాలంటే మీకొక రూ. 1,00,000 ఇవ్వాల్సొస్తుంది. కానీ నేను చెప్పాలంటే మీరొక ఫ్యూచర్ కొనాలి. దాని లాట్ సైజ్ రూ. 100 ఉంది. అందులో మీరు మొత్తం కాంట్రాక్ట్ విలువపై 10% మార్జిన్ ఇవ్వాలి. మొత్తం కాంట్రాక్ట్ విలువ కూడా ఒక రూ. 1,00,000. కానీ నేడు మీరు కేవలం రూ. 10,000 మాత్రమే ఇవ్వాలి ఆ నిఫ్టీ ఫ్యూచర్ కొనడానికి. అంటే ఒక విధంగా చూస్తే మీ మార్జిన్ 10% మాత్రమే. అంటే రూ. 10,000 పెట్టి మీరొక రూ. 1,00,000 కాంట్రాక్ట్ విలువ ఉన్న ఎస్‌బీఐ షేర్ కొనవచ్చు. లేదా షార్ట్ చేయవచ్చు. అంటే అమ్మవచ్చు కూడా. అలాగే ఒక నెల పాటు ఆ పొజిషన్‌లో ఉండవచ్చు. ప్రతిరోజు కనీసం 10% మార్జిన్ మీరు మెయింటైన్ చెయ్యాలి అనే షరతు ఉంటుంది. మార్క్ టు మార్కెట్. ఇప్పుడు చూడండి, నేను మీకు ఇప్పుడే చెప్పిన ఉదాహరణ ప్రకారం ప్రతిరోజు మీ రూ. 10,000 మెయింటైన్ అవ్వాలి. కనీసం 10% మార్జిన్ ఉంటే దాంతో ఏమవుతుందంటే ఎమ్ టు ఎమ్ అంటే ఏమిటంటే ఎమ్ టు ఎమ్ అనేది మార్క్ టు మార్కెట్ అనే అర్థం. అంటే ఈరోజు మీకు ఎంత లాభం లేదా నష్టం వచ్చిందో దాన్ని మార్క్ టు మార్కెట్ అంటారు. ఓపెన్ ఇంట్రెస్ట్ మరియు ట్రేడెడ్ వాల్యూమ్ కూడా ఇక్కడ ప్రస్తావించబడతాయి. అయితే ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏమిటంటే సెటిల్ చేయాల్సిన మొత్తం ఔట్‌స్టాండింగ్ కాంట్రాక్ట్స్. ఓపెన్ ఇంట్రెస్ట్ మీ కొనుగోలులోనూ ఉండొచ్చు, అమ్మకాల్లోనూ ఉండొచ్చు. ఇవి ఔట్‌స్టాండింగ్‌గా ఉన్న ఓపెన్ కాంట్రాక్ట్స్. అంటే ఇంకా స్క్వేర్ ఆఫ్ చేయని కాంట్రాక్ట్స్.
వాల్యూమ్ విషయానికొస్తే మొత్తం వాల్యూమ్ అంటే నేను కొనుగోలు మరియు అమ్మకాలు కలిపి మాట్లాడితే మొత్తం వాల్యూమ్ ఎంత జరుగుతోంది అంటే దానిని వాల్యూమ్ అంటారు. ట్రేడెడ్ ప్రైస్ బ్యాండ్ అంటే ఇది ఆ కాంట్రాక్టుకు అనుమతించబడిన ధర పరిధి. అంటే ఒక రోజు ట్రేడింగ్‌లో ట్రేడ్ చేయడానికి అనుమతించబడిన ధరల శ్రేణి. సాధారణంగా ఉదాహరణగా చూస్తే ధర పరిధి 15% ఉంటుంది. అంటే ఏ స్టాక్ అయినా 15% పైకి వెళ్తే దానిపై సర్కిట్ పడుతుంది. ఉదాహరణకు లేదా 15% కిందికి వెళ్తే కూడా దానిపై సర్కిట్ పడుతుంది. అందుకే ఇది ధర పరిధి. ఎక్స్‌చేంజ్ ఎక్కువ వొలాటిలిటీని నియంత్రించడానికి ఈ ధర పరిధులను నిర్ణయిస్తుంది. ఫ్యూచర్ మార్కెట్లలో టెర్మినాలజీలు కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పుడు మనం పొజిషన్ల గురించి మాట్లాడుకుంటాం. అంటే ఎలాంటి పొజిషన్లు ఉండొచ్చు, షార్ట్ పొజిషన్, ఓపెన్ పొజిషన్, స్ప్రెడ్ ఎలా ఉండొచ్చు, ఓపెనింగ్ పొజిషన్ అంటే ఏమిటి, క్లోజింగ్ పొజిషన్ అంటే ఏమిటి అన్న దానిపై చర్చించబోతున్నాం. మరి పొజిషన్లు ఎలా తీసుకుంటారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్యూచర్స్‌లో మొదటగా వస్తుంది లాంగ్ పొజిషన్. ఔట్ స్టాండింగ్ బై పొజిషన్ కాంట్రాక్ట్, దీనిని లాంగ్ పొజిషన్ అంటారు. లాంగ్ పొజిషన్ అంటే బై పొజిషన్. అంటే మీరు కాంట్రాక్ట్‌ను కొనాలనుకుంటే తీసుకునే పొజిషన్. లేదా ఎప్పుడైనా మీకు ఏదైనా ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్ ధర పెరగొచ్చని అనిపిస్తే, అంటే ప్రైస్ పెరగబోతుందని మీరు భావిస్తే, ఆ ప్రత్యేక అసెట్‌లో మీరు లాంగ్ పొజిషన్ తీసుకుంటారు. అంటే దాన్ని కొనుగోలు చేస్తారు. దీనినే లాంగ్ పొజిషన్ అంటారు. మరియు మీకు అనిపిస్తే ఆ ప్రత్యేక షేర్ ధర లేదా ఇండెక్స్ ధర ఏదైనా అండర్‌లయింగ్ యాసెట్ ధర తగ్గొచ్చు, పడిపోవచ్చు అనిపిస్తే మీరు అందులో షార్ట్ పొజిషన్ కూడా తీసుకోవచ్చు. అయితే ఫ్యూచర్స్‌లో 2 విధాలుగా డబ్బు సంపాదించవచ్చు. మీరు కొనుగోలు చేసి అమ్మితే ధర పెరిగితే మీకు లాభం వస్తుంది. లేదా మీరు ముందుగా అమ్మి షార్ట్ చేసి తర్వాత ధర తగ్గినప్పుడు తిరిగి కొనుగోలు చేస్తే అప్పుడు కూడా మీకు లాభం వస్తుంది. అంటే ఈ 2 రకాల ట్రాన్సాక్షన్‌లు జరుగుతాయి. కొనుగోలు చేసి పైకి అమ్మితే లాభం వస్తుంది. అమ్మి షార్ట్ చేసి తరువాత దిగువ ధరకు తిరిగి కొనుగోలు చేస్తే దాన్ని షార్ట్ పొజిషన్ అంటారు. దాన్ని స్క్వేర్ ఆఫ్ చేయాలంటే దిగువ ధరకు తిరిగి కొనాలి. ఆ ధర తేడా మీ లాభం అవుతుంది. దాన్ని మనం షార్ట్ పొజిషన్ అంటాం. మీరు కాంట్రాక్ట్‌ను షార్ట్ చేస్తే అంటే అమ్మితే దాన్ని షార్ట్ పొజిషన్ అంటారు. ఇప్పుడు ఓపెన్ పొజిషన్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఏదైనా డెరివేటివ్ కాంట్రాక్ట్‌లో మీ ఓపెన్ పొజిషన్ ఎంతుందో తెలుసుకోవాలి అంటే మీరు 11 డెరివేటివ్ కాంట్రాక్ట్‌లు తీసుకున్నారు. అందులో 4 బ్యాంకుకు సంబంధించినవి, 3 మీరు అమ్మేశారు. మరి మీ ఓపెన్ పొజిషన్ ఎంతవుతుంది? 1 అవుతుంది. ఇలాంటి ప్రశ్న రావచ్చు. ఖచ్చితంగా వస్తుంది కూడా. అందులో వారు ఇలా అడుగుతారు. మీ వద్ద ఎస్‌బీఐకి 4 కాంట్రాక్ట్‌లు ఉన్నాయి. 2 కాంట్రాక్ట్‌లు అమ్మేశారు. మీ ఓపెన్ పొజిషన్ ఎంత అని. ఇలాంటి విధంగా ప్రశ్న రావచ్చు. ఇప్పుడు నేకెడ్ మరియు క్యాలెండర్ స్ప్రెడ్ పొజిషన్ గురించి మాట్లాడుకుందాం. ఇది కొంచెం అర్థం చేసుకోవాల్సిన విషయం. నేకెడ్, క్యాలెండర్ స్ప్రెడ్లు ఏవి కావచ్చో చూద్దాం. చూడండి, ఫ్యూచర్ మార్కెట్‌లో నేకెడ్ పొజిషన్ అంటే ఏమిటి? ఇది సింపుల్‌గా లాంగ్ పొజిషన్ లేదా షార్ట్ పొజిషన్. నేకెడ్ పొజిషన్ అంటే ఏమిటి అంటే నేను సింపుల్‌గా కొనుగోలు చేసి కూర్చుంటే లేదా సింపుల్‌గా బయింగ్ పొజిషన్‌లోకి వెడితే అది నేను నేకెడ్ బయింగ్‌లో ఉన్నట్టే. అలాగే నేను షార్ట్ పొజిషన్‌లో కూర్చుంటే నా వద్ద ఆ అండర్‌లయింగ్ అసెట్‌లో ఇంకే ఇతర పొజిషన్ లేకపోతే దాన్ని షార్ట్ పొజిషన్ అంటారు. అదే నేకెడ్ పొజిషన్ కూడా. అంటే ఆ అండర్‌లయింగ్ అసెట్‌లో నాకు ఇంకే ఇతర పొజిషన్ లేదు, హెడ్జ్ పొజిషన్ లేదు. ఇది నేకెడ్ పొజిషన్ గురించి. ఇప్పుడు క్యాలెండర్ స్ప్రెడ్ పొజిషన్ గురించి మాట్లాడదాం. క్యాలెండర్ స్ప్రెడ్ పొజిషన్ అంటే ఏమిటి? ఇది ఫ్యూచర్ మార్కెట్‌లో అదే అండర్‌లయింగ్‌పై 2 పొజిషన్ల కలయిక. అంటే నేను అదే అండర్‌లయింగ్ ఎసెట్‌పై 2 పొజిషన్ల కలయికను తయారు చేస్తాను. ఒక కాంట్రాక్ట్‌లో లాంగ్ అవుతాను, అంటే కొనుగోలు చేస్తాను, మరియు మరో కాంట్రాక్ట్‌లో షార్ట్ అవుతాను, అంటే అమ్ముతాను. కానీ వేరు మెచ్యూరిటీ డేట్లతో. ఉదాహరణకు ఒకటి 11 నెలల కాంట్రాక్ట్ అవుతుంది. ఉదాహరణకి ఎస్‌బీఐలో ఈ నెలలో నేను కొనుగోలు చేశాను. అలాగే వచ్చే నెల కాంట్రాక్ట్‌లో షార్ట్ చేసి అమ్మేశాను. ఈ విధానాన్ని క్యాలెండర్ స్ప్రెడ్ పొజిషన్ అంటారు. ఇప్పుడు ఓపెనింగ్ పొజిషన్ గురించి మాట్లాడుకుందాం. ఓపెన్ ఎలా అవుతుంది పొజిషన్ అంటే మనం కొనుగోలు చేస్తే నేను మీకు చెప్పినట్టు మనం కొనుగోలు చేస్తే మన పొజిషన్ ఓపెన్ అవుతుంది. ఆ పొజిషన్ ఓపెన్ అయిన తర్వాత దాన్ని క్లోజ్ చేయాలంటే మనం ఆ పొజిషన్ నుంచి బయటపడాలి. అంటే మనం స్క్వేర్ ఆఫ్ చేయాలి. అంటే దాన్ని అమ్మాలి. మీరు దాన్ని ప్రైస్ కంటే ఎక్కువకు అమ్మితే మీకు లాభం వస్తుంది. మీరు ప్రైస్ కంటే తక్కువకు అమ్మితే మీకు నష్టం వస్తుంది. అలాగే మీరు షార్ట్ పొజిషన్ తీసుకున్నప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది. మీరొక షార్ట్ పొజిషన్ తీసుకుంటే ప్రైస్ ఎంత తగ్గితే అంత లాభం. ఆ తర్వాత మీరు దాన్ని కొనుగోలు చేయాలి. కానీ మీరు షార్ట్ పొజిషన్ తీసుకుని ప్రైస్ పెరుగుతుంటే అది ఇంకా పెరగబోతుందనే భయం ఉంటే మీరు అక్కడే పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేయాలి. అంటే ప్రైస్ కంటే ఎక్కువకు కూడా కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఈ విధంగా ఓపెన్ పొజిషన్లు మరియు క్లోజింగ్ పొజిషన్లు పనిచేస్తాయి. క్లోజ్ పొజిషన్ అంటే మీరు స్క్వేర్ ఆఫ్ చేయాలి. అంటే పొజిషన్‌ను క్లోజ్ చేయడానికి స్క్వేర్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. మీరు బై చేసుంటే సెల్ చేయాలి. సెల్ చేసుంటే బై చేయాలి. మీరు పైకి అమ్మినా, కింద కొనుగోలు చేసినా, లేదా కింద అమ్మి పైకి కొనుగోలు చేసినా, లాభం వచ్చినా, నష్టం వచ్చినా పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేయాల్సిందే.
ఇప్పుడు ఒక డయాగ్రామ్ ద్వారా నేను మీకు పే ఆఫ్ ఎలా తయారవుతుందో చూపిస్తాను. పే ఆఫ్ చార్ట్‌లు ఎలా తయారవుతాయో. చూడండి, మొదట మీరు ఫ్యూచర్‌ను కొనుగోలు చేస్తే లేదా మీ ఫ్యూచర్ ప్రైస్‌ను లాక్ చేస్తే మీ పే ఆఫ్ ఎలా తయారవుతుందో చూద్దాం. అయితే ఒక వ్యక్తి ఫ్యూచర్ కాంట్రాక్ట్‌ను రూపాయలు 100 వద్ద లాంగ్ చేశారని అనుకుందాం. అంటే ఎవరో ఒకరు ఫ్యూచర్ కాంట్రాక్ట్‌ను రూపాయలు 100కి లాంగ్ చేశారు. ఇప్పుడు ఆయన పే ఆఫ్ ఎలా తయారవుతుందో చూద్దాం. మీరు రూపాయలు 100కి లాంగ్ చేస్తే ఎక్స్‌పైరీ సమయంలో మార్కెట్ ధర ఎలా ఉంటుందో చూద్దాం. ఎక్స్‌పైరీలో మార్కెట్ ధరలు వామపక్షంలో మార్కెట్ ధరలు చూపబడ్డాయి. అలాగే లాంగ్ ఫ్యూచర్ యొక్క పే ఆఫ్ కూడా. మీరు మీ పొజిషన్‌ను రూపాయలు 100 వద్ద లాంగ్ చేశారు. ఎక్స్‌పైరీ సమయంలో ధర 50 అయితే -రూ. 50 నష్టం. ధర 56 అయితే -రూ. 40 నష్టం. ధర 100 అయితే లాభ నష్టం 0. మీరు లాంగ్ చేశారు కాబట్టి లాభం ఎప్పుడొస్తుంది? ధర 100 దాటి 110కి, 120, 130, 140, 150కి వెళ్ళినప్పుడు లాభం వస్తుంది. 10, 20, 30, 40, 50 ఇలా ధర పెరిగే కొద్దీ లాంగ్ పొజిషన్‌లో మీ లాభం పెరుగుతుంది. షార్ట్ పొజిషన్‌లో ఇది పూర్తిగా విరుద్ధంగా జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు టేబుల్ ద్వారా ఫార్వర్డ్ మరియు ఫ్యూచర్స్ మధ్య తేడా చూపించబోతున్నాను. చూడండి, మీ స్క్రీన్‌పై ఇది కనిపిస్తోంది. ఇది ఫార్వర్డ్ మరియు ఫ్యూచర్స్ మధ్య తేడా, అలాగే ఫ్యూచర్స్‌కున్న లక్షణాలు. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అంటే ఏమిటి? ఫ్యూచర్ కాంట్రాక్ట్ అంటే ఏమిటి? ఆపరేషనల్ మెకానిజం విషయానికొస్తే ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ట్రేడ్ ఎక్స్‌చేంజ్‌లో ఫ్యూచర్ ట్రేడ్ ఎక్స్‌చేంజ్ కాంట్రాక్ట్ స్పెసిఫికేషన్, కాంట్రాక్ట్ యొక్క నిబంధనలు అన్నీ పూర్తిగా టైలర్ మేడ్‌గా ఉంటాయి. అంటే పార్టిసిపెంట్ అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. ఫార్వర్డ్ కాంట్రాక్ట్‌లో. ఫ్యూచర్‌లో ఏమిటంటే ఇవన్నీ స్టాండర్డైజ్డ్‌గా ఉంటాయి. ఎక్స్‌చేంజ్ అన్నీ వివరంగా చెబుతుంది. ధర తప్ప కాంట్రాక్ట్‌లోని మిగతా అన్ని నిబంధనలు ముందే ఫిక్స్ అయి ఉంటాయి. కౌంటర్ పార్టీ రిస్క్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్‌లలో ఉంటుంది. కానీ ఫ్యూచర్‌లో కౌంటర్ పార్టీ రిస్క్ ఉండదు. ఎందుకంటే అది రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో జరుగుతుంది. అక్కడ గ్యారంటీ ఉంటుంది. ఫార్వర్డ్ కాంట్రాక్ట్‌లలో లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. కానీ ఫ్యూచర్ కాంట్రాక్ట్‌లలో లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఎంటర్ అవ్వచ్చు, ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. ప్రైస్ డిస్కవరీ ఫార్వర్డ్ కాంట్రాక్ట్‌లో అంతగా ఎఫిషియెంట్ కాదు. ఎందుకంటే ఆ మార్కెట్ చిన్నదిగా, చిత్తుగా ఉంటుంది. కానీ ఫ్యూచర్స్‌లో ప్రైస్ డిస్కవరీ చాలా సులభంగా ఉంటుంది. ఎందుకంటే ఒక స్టాండర్డైజ్డ్ ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్ ఉంటుంది. ఇది బయ్యర్ మరియు సెల్లర్ ఇద్దరినీ కలిపి వారు తమ ధరను పెట్టుకునేలా సహాయపడుతుంది. బయ్యర్ తన ధరను, సెల్లర్ తన ధరను పెడతారు. ఈ విధంగా అక్కడ ప్రైస్ డిస్కవరీ జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ యొక్క క్వాలిటీ మరియు దాని పంపిణీ కూడా మెరుగ్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ యొక్క క్వాలిటీ కూడా తక్కువగా ఉంటుంది. అలాగే ఇన్ఫర్మేషన్ స్పీడ్ కూడా చాలా నెమ్మదిగా ఉంటుంది. కానీ ఫ్యూచర్స్ మాత్రం దేశవ్యాప్తంగా ట్రేడ్ అవుతాయి మరియు సంబంధిత సమాచారం చాలా వేగంగా పంచబడుతుంది. అందువల్ల ఆ ధరలో మీ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వెంటనే కలిసిపోతుంది. ఫ్యూచర్ కాంట్రాక్ట్ విషయంలో ఇది జరుగుతుంది. ఇప్పుడు ఫ్యూచర్స్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఫ్యూచర్స్ ధర ఎలా నిర్ణయించబడుతుంది అనేది. చూడండి, ఫ్యూచర్ ప్రైసింగ్ అంటే ఏమిటి అంటే ఫ్యూచర్ కాంట్రాక్ట్ ధర అనేది అండర్లయింగ్ ఎసెట్ లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. అంటే ఆ అండర్లయింగ్ ఎసెట్ యొక్క లక్షణాలు ఏమిటో దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఫ్యూచర్ కాంట్రాక్ట్‌ను ప్రైస్ చేయడానికి ఒకే ఒక్క విధానం ఉండదు. ఎందుకంటే వేర్వేరు డిమాండ్ మరియు సప్లై ప్యాటర్న్‌లు ఉంటాయి. అలాగే వేర్వేరు ఫైనాన్షియల్ అసెట్స్‌కు వేర్వేరు లక్షణాలు, క్యాష్ ఫ్లోలు ఉండవచ్చు. అందుకే ఫ్యూచర్ కాంట్రాక్ట్ ధరలను లెక్కించడానికి లేదా డిజైన్ చేయడానికి ఒకే ఒక్క పద్ధతిని రూపొందించడం కొంత కష్టమవుతుంది. అందుకే ఇక్కడ మనం ఫ్యూచర్ ప్రైసింగ్ కోసం చెప్పబడిన 12 ప్రముఖ మోడళ్లలో ముఖ్యంగా కాస్ట్ ఆఫ్ క్యారీ మోడల్ మరియు ఎక్స్‌పెక్టేషన్స్ మోడల్ గురించి మాట్లాడతాం. అందువల్ల వాటి గురించి కొంచెం కొంచెంగా మాట్లాడతాం. 12వ ప్రశ్నగా ఇది రావచ్చు. ముందుగా మనం ఫ్యూచర్ ప్రైసింగ్ కోసం క్యాష్ అండ్ క్యారీ మోడల్ గురించి మాట్లాడతాం. దీనిని కాస్ట్ ఆఫ్ క్యారీ మోడల్ ఫర్ ఫ్యూచర్ ప్రైసింగ్ అని కూడా అంటారు. దీని అజంప్షన్లు కూడా చూద్దాం. అయితే ఈ కాస్ట్ ఆఫ్ క్యారీ మోడల్ అంటే ఏమిటి అంటే దీనిని నో ఆర్బిట్రాజ్ మోడల్ అని కూడా అంటారు. అంటే ఈ నో ఆర్బిట్రాజ్ మోడల్‌లో ఆర్బిట్రాజ్ అంటే ఏమిటంటే ఒక నిర్దిష్ట షేర్‌కి 2 ఎక్స్‌చేంజ్‌ల మధ్య ధరలో తేడా ఉన్నప్పుడు ఆ ధర తేడా ద్వారా లాభం పొందేందుకు చేసే ట్రేడింగ్‌ను ఆర్బిట్రాజ్ అంటారు. ఆర్బిట్రాజ్ అవకాశాలు 2 స్పాట్ ధరల మధ్య, లేదా స్పాట్ ధరల నుంచి ఫ్యూచర్ ధరల మధ్య, లేదా 2 స్పాట్ ధరల నుంచి ఒకే ఫ్యూచర్ ధర వరకు కూడా ఉండవచ్చు. ఆర్బిట్రాజ్ చేసేవారు ధరలో ఉన్న తేడా ప్రయోజనాన్ని పొందేందుకు ఒక మార్కెట్‌లో కొనుగోలు చేసి మరో మార్కెట్‌లో అమ్ముతారు. ఎక్స్‌పైరీ సమయానికి తమ పొజిషన్‌ను స్క్వేర్ ఆఫ్ చేస్తారు. అప్పుడు 5 లేదా 10 పైసల తేడా ఉండొచ్చు. ఉదాహరణకు ఎస్‌బీఐ ఎన్ఎస్‌సిలో ₹1000కు ట్రేడ్ అవుతుంటే బీఎస్‌ఈలో కూడా ₹1000కు ట్రేడ్ అవుతుండొచ్చు. 10 పైసలు. అందుకే ఈ 10 పైసల లాభాన్ని పొందేందుకు ఆర్బిట్రాజ్ చేసేవారు ప్రయత్నిస్తారు. దీనిని మనం ఆర్బిట్రాజింగ్ అంటారు. అందువల్ల కాస్ట్ ఆఫ్ క్యారీ మోడల్‌ను అర్థం చేసుకునే ముందు మనకు ఈ ఆర్బిట్రాజ్‌ను అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు మనం కాస్ట్ ఆఫ్ క్యారీ మోడల్‌కొస్తే ఇది ఏమంటుందంటే దేర్ ఈస్ నో ఆర్బిట్రాజ్ మోడల్ అని చెబుతుంది.
ఈ మోడల్ ఏమంటుందంటే ఎఫిషియెంట్ మార్కెట్‌లో ఆర్బిట్రాజ్ అవకాశాలు ఉండవు అని భావిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే వెంటనే మార్కెట్‌లో మిస్‌ప్రైసింగ్ వల్ల డబ్బు సంపాదించడానికి అవకాశం ఉన్న వెంటనే అంటే ఒకసారి ఇలాంటి అవకాశం వస్తే అంటే మార్కెట్‌లో మిస్‌ప్రైసింగ్ కనిపిస్తే ఆర్బిట్రాజర్లు ఏమి చేస్తారు అంటే లాభం సంపాదించడం మొదలుపెడతారు. అప్పుడు ఈ అవకాశాలు తొలగిపోతాయి. ట్రేడింగ్ కొనసాగుతుంది. ధరలు అన్ని ప్రొడక్ట్స్‌లో సమానంగా ఉండే వరకు అంటే రిప్లికేటింగ్ అసెట్స్ మార్కెట్‌లో. మరలా మార్కెట్‌లో ఇలాంటి అవకాశాలు వస్తే ఆర్బిట్రాజర్లు మిస్‌ప్రైసింగ్‌ను ఉపయోగించుకోవడం మొదలుపెడతారు. అలాగే ఫ్యూచర్ పొజిషన్ సృష్టించడానికి అయ్యే ఖర్చు కూడా ఇక్కడ ప్రస్తావించబడింది. ఇప్పుడు ఫ్యూచర్ కాంట్రాక్ట్ యొక్క ఖర్చు ఏమిటి అంటే, ఫ్యూచర్ కాంట్రాక్ట్ యొక్క ఫెయిర్ ప్రైస్. ఫ్యూచర్ కాంట్రాక్ట్ యొక్క ఫెయిర్ ప్రైస్ అనేది ఏమిటంటే, అదంతా స్పాట్ ప్రైస్‌కు అంటే అంతర్లీన ఆస్తి యొక్క ప్రస్తుత ధరకు, అలాగే ఆ ఆస్తిని డెలివరీ వరకు ఉంచడానికి అయ్యే ఖర్చును కలిపినదే. అందులో కోస్ట్ ఆఫ్ క్యారీ అంటే ఏమిటంటే, ఫ్యూచర్ కాంట్రాక్ట్ యొక్క స్పాట్ ప్రైస్‌కు అదనంగా మీరు ఆ కాంట్రాక్ట్‌ను 1 నెల లేదా 2 నెలలు ఉంచినప్పుడు దాన్ని క్యారీ చేయడానికి కొంత ఖర్చుంటుంది. ఆ ఖర్చు కూడా మీ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ధరలో కలిపి ఉంటుంది.